ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గినా వరద మాత్రం వేడటం లేదు. గోదావరి ఉధృతికి పరివాహక ప్రాంతాలు వణికిపోతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద అంతకంతకు పెరుగుతోంది. ఎర్రకాలువ ప్రవాహానికి గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఎర్రకాలువ ఉప్పొంగి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వేలాది ఎకరాల పంట భూములను ముంచేసింది. పరివాహక గ్రామాల్లోని ఇళ్లలో ప్రజలను బందీలుగా చేసింది. అడుగు తీసి అడుగు వేసే మార్గం లేక జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సింగవరం, నందమూరు, తాళ్లపాలెంలో పరిస్థితి దారుణంగా ఉంది. కొండకాలువ జోరుతో కొవ్వూరు, గోపాలపురంలో ఇళ్లలోకి వరద చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పడవల్లోనే జనం తిరగాల్సి వస్తోంది. వరిచేలు నీట మునగ్గా నాట్లు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిడదవోలు పరిధిలో ముంపుకు గురైన పొలాలను మాజీ ఎమ్మెల్యే శేషారావు పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎర్రకాలువ దెబ్బతిందని, ఇప్పుడు వరద ఉప్పొంగి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. మందులేసాం, అంత నష్టం మొత్తం పాడైపోయినాయి సార్. మొత్తం సేల్ అయితే ఏం పని చేయవండి. పెట్టుబడి పెట్టింది అంతా వేస్ట్ అయిపోయిందండి. మేము అంతా కౌలు రైతులు, అంతా నాశనం అయిపోయింది మొత్తం. వరినండి, వరికి ఎకరానికి వచ్చి గత ఇంచుమంది 12,000 పెట్టేవాడి. ఇప్పుడు 12,000 కూడా మేము గంగలో పెట్టినట్టు వచ్చేదాని ఏమి లేదు. ఇప్పుడు దూళ్ళ మేత కూడా లేదండి. అది ఎక్కడి నుంచి దూళ్ళ మేత కోసం ఇప్పుడు మేము ఉంటాకంటే మేము అమ్మాయి ఎక్కడ దుక్కునే తింటాం. దూళ్ళు ఎక్కడ తింటాయండి. వైకాపా హయాంలో మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరంలో ముంపునకు గురైన పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎర్రకాలువ ఉగ్రరూపంతో వందల ఎకరాలు నీట మునిగాయి. వరదలతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి సాయం అందేలా చూస్తారని తెలిపారు. తణుకు మండలం దువ్వ వద్ద వరద ప్రభావంతో రాకపోకలు స్తంభించాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో అనారోగ్యంతో మృతి చెందిన కత్తుల చెల్లెమ్మ అంత్యక్రియల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. జల్లేరు అవతల వైపు ఉన్న శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగచాట్లు పడ్డారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కురిసిన వర్షాలకు పంట చేలు చెరువుల్లా మారాయి. తాళ్లరేవు, ఐపోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం పరిధిలో కౌలు రైతులు భారీగా వరి సాగు చేస్తున్నారు. వారం నుంచి కురుస్తోన్న వర్షాలతో గోదావరి నదీపాయలకు వరద పోటెత్తుతోంది. నీరు బయటికెళ్లే మార్గం లేక వరి నాట్లు నీటిలో నానుతున్నాయి. గోదావరి పోటెత్తడంతో కోనసీమ జిల్లా వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు జోరుమీదున్నాయి. చుట్టూ నీరు చేరడంతో లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో తిరుగుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలను కలెక్టర్ మహేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. యానాంలో జీఎంసీ బాలయోగి వారధి వద్ద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వారధి వద్ద ప్రవాహం పెరిగింది. పర్యాటక బోట్లను అధికారులు నిలిపివేశారు. ఎడతెరిపి లేని వర్షాలకు పోలవరం వద్ద వరద పోటెత్తుతోంది. స్పిల్వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు నుంచి 7,96,686 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో కురుస్తోన్న వర్షాల ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద మున్నేరుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వత్సవాయి మండలం పోలంపల్లి డ్యాం నుంచి కృష్ణానదికి 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వరాహపురం పెదగోగాడ మార్గంలో గెడ్డ పొంగుతోంది. రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద డైవర్షన్ రోడ్డు దెబ్బతింది. తాచేరు ఉధృతికి తాత్కాలిక కల్వర్టు దెబ్బతిని భీమిలి నర్సీపట్నం రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. దీనివల్ల విశాఖ వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కొండ్రు మురళి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సీపేట మండలంలో వానలకు పంటలు దెబ్బతిన్నాయి.